యేసుని నమ్ముకున్నాము, ఒక్కసారి మోకాళ్ళ దండేయంగానే యేసు ముందు అదే పెద్ద సైతాన్ని పట్టింది. బామ్మగారు అంటే అన్నట్టు ఉంటది కానీ మీరే నా కుడి బొట్టిరేలు అడుగుతా ఉండేవాడు. ఏమయ్యా సాతాను, ఈ బొట్టనేలు ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు? మరి మా పాప 6 నెలలు గర్భం పడిన తర్వాత అలా వచ్చింది. ఓహో, దీనమ్మ జీవితం. ఈ గొర్రె బ్యాచ్ గాళ్ళు అందరూ ఎవడు మతం అన్న చివరాఖరికి హిందూ దేవుళ్ళని తిట్టించడం అనేది మాత్రం అజెండాగా పెట్టుకున్నారు. ఒక తెలిసినా వచ్చింది ప్రార్థన. వస్తారమ్మా ప్రార్థన ఆవిడ, ఎందుకంటే వాళ్ళు కాసు కూర్చునేది ప్రపంచానికి ఎట్లాంటి కష్టాలు రావాలని. మరి మా వారు చనిపోయారు. సువార్తలకు శవాలు లెగో. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మత మార్పిడి మాఫియా వేసే నాటకాల్లో ముఖ్యంగా 3 కనపడతాయి. 1 ఆశ పెట్టడం, 2 భయపెట్టడం, 3 మోసం చేయటం. అయితే ఈ మూడింటిని కలిపి ఒకదానిలో వీళ్ళు వాడేస్తూ ఉంటారు. అదే క్రైస్తవులు లేదా మతం మారిన వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు ఎంత దారుణంగా ఉంటాయో కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు అంతకంటే కామెడీగా కూడా ఉంటాయి. అయితే ఆ కామెడీని మీకు చూపిస్తూనే ఆ సాక్ష్యాల వెనకాల ఉన్న మోసాలేంటి, ఆ మోసాల వెనకాల వీళ్ళ అజెండాలు ఏంటి అనేది అర్థమయ్యేలాగా చెప్పటం కోసం అని చెప్పేసి ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ సిరీస్ పేరు కూడా టెస్టిమోనీ రోస్టింగ్ అనే పెడుతున్నాం. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని వీళ్ళు మతం మారిందే కాకుండా వీళ్ళు చేసిన తప్పు లేదు, వీళ్ళు చేసిన పాపము లేదా వీళ్ళు చేసిన ఈ దౌర్భాగ్యపు పనినే అందరి చేత చేపించాలని చెప్పేసి వీళ్ళు విచ్చలవిడిగా విష ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో ఒక్కొక్కళ్ళ ఆత్రం మరి దారుణంగా ఉంటుంది. అందుకే ఈ సాక్ష్యాలన్నిటి యొక్క గుట్టుని, ఈ సాక్ష్యాల పేరుతో వీళ్ళు చేస్తున్న మోసాలని మీ కళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నాం. అయితే మీరు రాబోయే భవిష్యత్తులో చూడబోయే సాక్ష్యాలన్నీ కూడా పెద్ద డిఫరెంట్గా ఏముండవు. మ్యాక్సిమం 3 రకాలుగా లేకపోతే 4 రకాలుగా ఉంటాయి. 1 రొటీను రొట్ట. మేము ఈ సనాతన ధర్మంలో కుల వివక్షకి గురయ్యాము కాబట్టి ఈ కుల వివక్ష తట్టుకోలేక మేము ఈ మతాన్ని విడిచిపెట్టేశాము అని చెప్తారు. 2ది, మేము ఎప్పటి నుంచో విగ్రహారాధన చేస్తున్నాము, బహుదేవతారాధకులము, మేము పాపమునందు బ్రతికాము, కానీ మాకు కష్టం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు ఆదుకోను లేదు, మా కోరికలు తీర్చలేదు, కాబట్టి మేము అవి అబద్ధాలని తెలుసుకుని క్రీస్తు వైపు మళ్ళాము, క్రీస్తుని ఎరిగాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక 3వది ఉంటుంది. వీళ్ళకి వైద్యం లేదంటే ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేదా వీళ్ళ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుళ్ళకి గుళ్ళకి ఎన్ని తిరిగినా మాకు పనులు అవ్వలేదు కాబట్టి యేసుని నమ్ముకున్నాము, ఒక్కసారి మోకాళ్ళ దండేయంగానే యేసు ముందు అదే ప్రార్థన కోసం వెళ్ళండి, ప్రార్థన కోసం మోకాళ్ళ దండేయంగానే మా కోరికలు తీరిపోయినాయి, మా వాళ్ళకి జ్వరం తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, అవి ఊడిపోయినాయి, ఇట్లా చాలా చెప్తారు. ఆ డాష్లో మీరు ఏం ఫీల్ చేసుకుంటారో నాకు తెలియదు, ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి కదా ఇట్లాంటి స్వస్థత వీడియోలు, వాటిలో చూస్తే మీకు అర్థమవుతాయి. అలా అయిపోయింది కాబట్టి మేము మతం మారాము అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎవడు సాక్ష్యం విన్నా, ఏ అక్కాయి చెల్లమ్మ సాక్ష్యాలు విన్నా, ఏ బామ్మగారి సాక్ష్యాలు విన్నా ఎంతకంటే కొత్తగా ఏముండవు. అందుకే ఈ పాయింట్ ఫస్ట్ చెప్పింది వరకు రెగ్యులర్గా గుర్తుపెట్టుకోండి. కొత్త సాక్ష్యాలు ఉంటాయి అనుకోవద్దు, కాకపోతే చెప్పే విధానంలో మాత్రం కొత్త రకాల కామెడీలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్న బోని కథ ఎవరో తెలుసా? చెప్పటం ఎందుకండి, ఒకసారి మీరే చూడండి. దేవునికి స్తోత్రం. ముస్లిం కుటుంబం. మరి నా పేరు ఎస్కే నాగూర్బి. మరి నేను నా వివాహం అయిన తర్వాత సంవత్సరానికి మా పెద్ద పాప 77లో కడుపున పడింది. బామ్మగారు బాగా స్పీడ్ ఉంది, నేరుగా పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఆ పాప 6 నెలల కాడి నుంచి మరి నాకు పెద్ద సైతాన్ని పట్టింది. బామ్మగారు అంటే అన్నట్టు ఉంటుంది కానీ మీరే పెద్ద సైతాన్ లాగా ఉన్నారండి. మిమ్మల్ని సైతాన్ పట్టిందంటే ఆలోచించాల్సిందే. ఆ సైతాను 6 మూళ్ళ జాగండి ఉంటుంది. అది దాని కాళ్ళు మరి 1.5 గజం ఉంటాయి. అవునా బాబోయే, అవునా నిజమా? కాళ్ళు వెనకుంటది, కాళ్ళ వెనకుంటాయి, మనిషి ఎదురుంటాడు. ఆయన వచ్చేసి మాటికి ఎంట్రుకలు మరి వెనక ఎంట్రుకలు ఇక్కడ దాకా ఉంటాయి, మా మోకాళ్ళు దాటి ఉంటాయి ఆయనకి ఎంట్రుకలు. అంటే వాటిని ఎంట్రుకలు అనరేమో అని నాకు డౌట్ అండి. సంస్కృతంలో అయితే శష్పం అంటారని విన్నట్టు గుర్తు, బహుశా మీరు సరిగ్గా చూసారో లేదో మరి.
సర్లేండి ఏదోటి. వచ్చేసి నా కుడి బొట్టిరేలు అడుగుతూ ఉండేవాడు. రాత్రి 12 కాడ నుంచి తెల్లవారుజాము వరకు నాకు 3, 4 ఆ ప్రాంతం వరకు కూడా మరి చాలా యాత్ర పడేదాన్ని. ఆడేమో తాడెంత ఉన్నాడని చెప్పారు, ఆడి మీ బొట్టనేలు తీసుకుని ఏం చేస్తారండి? మీది ఏమన్నా బొంగు పెద్ద ఏకలవిడి బొట్టనేలా? అది కూడా కాదు, ఒకలో ఏక అనుకోవాలి. ఏబ్బే ఏదో నమ్మబుల్గా అయితే లేదు. రాత్రంతా కూడా మరి నాకు కలవరంగా ఉంటా ఉండేది. అంత మునుపు ఏముండేది కాదు. మరి మా పాప 6 నెలలు గర్భాన్ని పడిన తర్వాత అలా వచ్చింది. ఓహో, ఇది వ్యవహారం. అంటే మీరు ఆ టైంలో ఇట్లాంటి గాలితోతి కొడుకుల మాటలు నమ్మటం కాదు, ఓ మంచి డాక్టర్ని కలిసి ఉంటే చెప్పేవాడు ఇది ప్రీనాటల్ డిప్రెషన్ లేదా ప్రీనాటల్ యాంగ్జైటీ అని చెప్పేసి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందండి. ఇట్లాంటివి చాలామంది ఆడవాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి. బహుశా మీరు అప్పుడే డాక్టర్ని కలిపి ఉండుంటే మాకు ఈ సాక్ష్యం దరిద్రం లేకుండా పోయి ఉండేను. ఈ మాటికి ఈ బొట్టిలో నాకు అవసరం అనేవాడు. నా బొట్టిలో నీకెందుకు ఇస్తారు, అసలు నువ్వెవరు అని చెప్పి అని అనేదాన్ని. తగ్గొద్దండి, మీరు అట్టాగా అడగాలి. బామ్మగారు ఈ వయసులోనే ఎంత గట్టిగా ఉందంటే ఆ వయసులో చించేసి ఉంటుంది ఇంక ఈ లెక్కన. లేదు అని చెప్పి ప్రతిరోజు అట్లాగా నాకు సాయంత్రం 6, 7 అయితే మరి పడుకుంటాకి 7 నెల మరి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈలోగా పగలంతానేమో ఒక మరి పాములాగా వచ్చేసి నేను పడిపోవటం, మా అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసి నీకేం కావాలని అడగటం, మరి నన్ను ఏదో పూజ చేస్తాం, చాలా గందరగోళంగా ఉంటా ఉండేది. మరి వాళ్ళు నేను ఆ సైతాన్ని పట్టేటప్పుడు భోజనం అడిగేదాన్ని. పలావ్ కావాలని, సిగరెట్ కావాలని, మరి కిల్లీ కావాలని అడుగుతూ ఉండేదాన్ని. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సైతాన్ని సాటిస్ఫై చేయడానికి మొత్తం మూకముడిగా కుటుంబం అంతా పనిచేసింది. అయితే మొత్తానికి ఈ సైతాన్ని అడ్డం పెట్టుకుని మీ కోరికలన్నీ ఇక అట్లా తిరిగి పావులాగా ఇక్కడి నుంచి అక్కడ దాకా పాక్కుంటూ వెళ్ళటం, పాక్కుంటూ రావటం చాలా గందరగోళంగా ఉండేది. నాకు ఉండే కొద్ది నెల నిండిపోతున్నాయి. మా అమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు, ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి ఏడుస్తూ. దీని అమ్మ జీవితం. ఈ గొర్రె బ్యాచ్గాళ్ళు అందరూ ఎవడు మతం మారిన చివరాఖరికి హిందూ దేవుళ్ళని తిట్టించడం అనేది మాత్రం అజెండాగా పెట్టుకున్నారు. చివరికి తురక మతం నుంచి మారిన ఈవిడ్ని కూడా మారిన తర్వాత మళ్ళీ పాముల్ని పూజ చేపిస్తానికి లేదా పాములాగా పాకింది అంటూ హిందువుల పద్ధతుల దగ్గరికి తీసుకొచ్చి ముడెట్టిస్తున్నారు. ఎందుకు? వీళ్ళ జాతి దగ్గరికి వెళ్ళారనుకోండి కోసి పారేస్తారు. వాళ్ళు సగమే కోసుకుంటారేమో, వాళ్ళ మతాన్ని ఏమన్నంటే పూర్తిగా కోసి పారేస్తారన్న భయం వీళ్ళకి ఉంటుంది. అందుకే ఇక్కడ బామ్మగారిని కూడా గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఏమైనా చెప్పు, చివరాఖరికి ఆడనో చోట హిందూ దేవుళ్ళని తిట్టు అని చెప్పిస్తున్నారు. ఇదే కదరా భూమి బతుకులు తగలయ్యా, మారర్రా మారిసావరా. అయినా బామ్మగారు మీరు చెప్తున్న ఆ సైతాన్ ఆకారం చూస్తుంటే బహుశా మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఆ నాటికలు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారో తెలియదు. కానీ అన్వేషిత అనే సీరియల్లో పూర్వం మస్తానమ్మ అని ఒక మంత్రగత్తి ఉండేది. ఆ మస్తానమ్మతో మాట్లాడటానికి ఓ సాతానుగాడు అలమర పైన కూర్చుంటాడు. ఆడి పేరు కబీస్మాల్. ఆడు కూడా అంతే 6 మూరల జానుడుండి ఆ పాదాలు ఎంత బారు ఉంటాయి, ఆ లోపల ఇంకెంత బారు ఉన్నాయో మాకు తెలియదు. మరి మీరు చూసుంటే మీకు కనపడ్డాడు కాబట్టి మీరే చెప్పాలి. సీరియల్లో అయితే సెన్సార్ వాళ్ళు ఆడేసినట్టున్నారు, అవి చూపించాల. అయితే ఆడన్నా అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ గీతాంజలి అనే సినిమాలో ఒక సైతాన్ని ఆశ్రమించుకుని వాడు వస్తాడు చూడండి, లేకపోతే ఈడి మాదిరోడన్నా అయి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆ డైరెక్టర్లు మరి మీ కథ చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీరు ఆ సినిమాలు చూసి ఏమన్నా బుర్రపాడే ఇట్లాంటి మాటలు మాట్లాడారా? మొత్తానికి మాకైతే మెంటలు ఎక్కిస్తున్నారండి. మీకు వద్దన్నోరా దూత. ఏడుస్తూ ఉంటే ఏం నేను చేయగలిగిందో నాకు అసలు ఏం తెలిసేది కాదు. పడిపోవటం చేతం 1, 2 గంటలు పట్టేది. అట్లాగా ప్రతిరోజు కన్యన్నను ప్రసవించేంతవరకు అదే జరుగుతూ ఉండేది. 6 నెలల కాడి నుంచి మా పాప నా కడుపులో ఉన్న 6 నెలల కాడి ఇలా జరుగుతూ ఉండేది. సరే పుట్టిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మరి పాపకి ఇలా ఉంది, మరి పొద్దున ప్రసవించిన తర్వాత ఆ పిల్లని ఏం చేస్తుంది, పిసికేస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పని మా వాళ్ళు మరి ఎక్కడికో తీసుకెళ్ళి విగ్రహారాధన దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆంచి లేయించారు. ఆంచి లేయించిన తర్వాత ఆంచిన ఆ ఒక్కరైతే ఉండేది, తర్వాత ఉండేది కదా నా మెళ్ళలో ఆంచి ఉండేది కాదు. ఆంచిన పోయేది. మళ్ళా ఒక 2 3 నెలలు తగ్గిన తర్వాత మళ్ళీ అదే ప్రకారం చేసేవాళ్ళు. ఇట్లా కాదు, మీ డబ్బులు కాదు, మీరు జోగు అడుక్కొని మరి ఆ పాపకి వేయించండి, ఆంచిన వేయించండి అని చెప్పని అన్నారు. సరే కదా అని చెప్పని నేను ఆంచిన వాళ్ళు జోగు అడిగి తీసుకొచ్చి నాకు ఆంచిన వేయించారు. ఎంత బాగానే ఉంది కానండి,
మీరు చిన్నప్పటి నుంచి సాయిబులే కదా, మరి మీ సాయిబులు సమాధుల దగ్గర ఉంటాయి కదా, మీ సమాధులు ఉంటాయి కదా, మీదంటే మీది కాదులేండి, మీ వాళ్ళు పూజించే సమాధులు కూడా ఉంటాయిగా, వాటిని దర్గాలు అంటారు. మా మంద కూడా ఎర్రెక్కినట్టు వెళ్ళిపోయి ఆ సమాధుల దగ్గర సుగర్ వేసుకుని నాకు వస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని అక్కడికి పట్టుకుపోకుండా మా విగ్రహాల దగ్గరికి తీసుకొస్తాం ఏంటి, మా దగ్గర అంజనం వేపిస్తాం ఏంటి, జోగడుక్కుని మరి అంజనం వేపించాలని చెప్పటం ఏంటి? చెప్పట్లా. మాటి మాటికి లోకు గున్నోని కాకులు పడుతాయి అని హిందువులు తేరగా దొరికారు కాబట్టి ఎవడే మాట్లాడు కాబట్టి నీలాంటి వాళ్ళందరితో ఇట్లా మాట్లాడిస్తూ ఉంటారు. ఆ వెనకాల కూర్చుని ఆ ఎర్ల కొడుకులు గొర్రెన డాషిగాళ్ళు ఎరా పోరంబోకుల్లారా, ముసల్దానికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కాస్తన్న సిగ్గు శరం ఇంగితం అనిపించట్లా దౌర్భాగ్యులారా. ఇక్కడ విగ్రహాలు ఏమీ పొడవలేకపోతే మీ దేవుడు వచ్చి పొడిచాడా బాగా. విజయవాడలో మరి శివాలయం అని చెప్పి చెరువు దగ్గర ఉన్నది, చెరువు కట్టది, వాగు సెంటర్, అక్కడ తీసుకెళ్ళాడు. ఇంకొక గుడికి తీసుకెళ్లారు, ఇంకొక గుడికి తీసుకెళ్ళారు, చాలా చోట్ల తీసుకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. మళ్ళీ అక్కడ వేయించినా ఈ జోగడికి వేయించినా కానీ తిరిగి వచ్చేటప్పుడు అడుక్కున్న తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి. అప్పుడు పైసా 2 పైసలు 20 పైసలు, ఎందుకంటే అప్పుడు 70 రోడ్లు చాలా ఎత్తుగా ఉండేది కాదు. 2 పైసలు 3 పైసలు 10 పైసలు అలా ఇచ్చేవాళ్ళు. దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోకూడదంట, అవన్నీ అక్కడే ఖర్చు పెట్టాలంట. సరే అక్కడే ఖర్చు పెట్టి కుంకుమని అయ్యని చేయించి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. మళ్ళీ సాయిబులు మరి ప్రజా సెంటర్ తీసుకెళ్ళిపోయి ఆయన మరి బండ మీద మరి కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ ఎక్కడికి తీసుకెళ్ళినా తగ్గదు. ఎందుకంటే అది శరీరానికి వచ్చిన రోగం కాదు, బుర్రకు వచ్చిన రోగం. దాన్ని ఏ సైకాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్తే ఏదంటే దారి చెప్పేవాడు. అది కాదుకూడదు అనుకుంటే శుభ్రంగా ఏ గుళ్ళోనో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం లాంటివి చేసుకుంటే సెట్ అవుద్ది. అంతేగాని ఇట్లా గాలి మంది అందరినీ నమ్ముకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఎడ్డాసాలు ఎత్తి ఏది తగ్గదు బామ్మ. నీకు బహుశా ఆ రోజుల్లో కాబట్టి ఎవడు చెప్పుండకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో నీ దగ్గరికి కెమెరా వేసుకుని ఎగేసుకుంటూ వచ్చి మైక్ పెట్టి మాట్లాడుతున్నాడే, ఈ ముండబోపు గడికి కూడా ఇప్పుడు దాకా తెలియకపోవటం ఎట్లా? నాకు తెలిసి వీళ్ళందరూ కూడా నీ పెచ్చ మాటల్ని, అంటే బహుశా వాస్తవం ఏంటంటే మీకు ఆ సమయంలో మతిస్థిమితం దొబ్బిఫైడ్, ఆ దొబ్బిఫైడ్ అయిన మతిస్థిమితాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో జరిగిన ఘట్టాలను చూపించి ఇప్పుడు ఇంకొంతమందిని మతం మార్చాలని చూస్తున్నారు తప్ప యానా శష్పం కాదు ఇక్కడ. ఓకేనా? పద్దాక శష్పం అని చెప్పేసి అంటున్నాడు, ఏంటో అర్థం కావట్లేదని జుట్టు బీక్కోమాకంటారు బాబు. పైన ఉంటే బొచ్చు అంటారు, కింద ఉంటే ఏదో అంటారు, దాన్ని సంస్కృతంలో చెప్తున్నా శష్పం అని చెప్పేసి. సెన్సార్ కదా తీసేసి ఆ సాహిబ్ గారు దాని మీద అన్ని ఎస్ అని చెప్పిన కొబ్బరికాయ నిండా రాశాడు. మరి కోడిగుడ్డు పెట్టారు, కోడిగుడ్డు నిండా రాశాడు. ఎస్ అంటే ఇంతకీ ఏమని రాశాడు? ఎస్ అంటే సాతాన్ అనుకోవాలా, షేక్ అనుకోవాలా, సాయిబ్ అనుకోవాలా? అసలు ఇంతకీ అన్నిసార్లు ఎస్ రాయటానికి అడిగి ఎస్ తప్పు కూడా రాదా రాయటానికి? మత ప్రచారక్స్ మస్ట్ బి క్రేజీ. అవన్నీ తీసుకొచ్చి రాత్రి 12 నుంచి 3 గంటల వరకు మా అమ్మగారిని తగలబెట్టమంటే మరి పొలాలు తీసుకొచ్చి మా ఇంటి ముందే తగలబెట్టి నాకు తలస్నానం చేసి ఇంత గందరగోళం చేస్తూ ఉండేవాడు. ఏంటి ఇలా జరుగుతుంది నాకు అని చెప్పని నాకు అసలు ఏమాత్రం అవగాహన ఉండేది కాదు. మళ్ళీ తర్వాత ఇదే రీతిగా మళ్ళీ ఏదో ప్రకారంగానే వచ్చేసి నాకు ఈ మోకాలు మాకు బొట్టిలో ఒకటి ఇచ్చేది, నేను వెళ్ళిపోతాను చెప్పని ఇబ్బంది పెట్టి నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఉంటా ఉండేది. ఏమయ్యా సాతాను, ఈ బొట్టనేల ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు? అడిగేదేదో ఇంకేదన్నా అడిగుంటే కనీసం రీజనబుల్గా ఉండేది. వయసులోనే ఉందంటున్నావు ముసలి అప్పట్లో. ఇలాగా మా అమ్మగారింటికి మా ఇంటికి ఒక తెలిసిన వచ్చింది ప్రార్థన వచ్చేసి, ఈ విషయం మేము చెప్పలేదు కానీ ఆవిడ వచ్చి మా అమ్మగారితో మాట్లాడి వెళ్ళిపోయింది. అట్లాగా ప్రతిరోజు వస్తూ ఉండేది. వస్తారమ్మా ప్రార్థన ఆవిడ, ఎందుకంటే వాళ్ళు కాసు కూర్చునేది ప్రపంచానికి ఎట్లాంటి కష్టాలు రావాలని, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని వీళ్ళు కాటేయాలని కాటరాజుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని మత మార్పిడి మాఫియా అంటాం, లేదంటే కొండ సిలువలు అని చెప్పేసి అనాలన్నమాట. అట్లాగా ప్రతిరోజు వస్తూ ఉండేది. మా పాపకి కొంచెం ఎర్రగా ఉంటుంది, మా పాప ఎత్తుకొని చేసుకొని మాట్లాడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు. సరే కదా అని చెప్పని ఇక మళ్ళీ సాయంత్రం ఇక అయ్యేసరికి నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఏ దేవుని కొన్ని ప్రార్థించేదాన్ని కాదు, ఏ దేవుని కూడా నేను అడిగేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళినా కూర్చొని చూస్తూ ఉండేది, ఏం చేస్తున్నారని చెప్పి చూస్తాను. కానీ నాకు మటుకు మైండ్ అసలు ఉండేది కాదు, నేనేం చేసేదని నాకు తెలిసేది, వాళ్ళు ఎదుటి ఏం చేస్తారో కూడా నాకు అర్థం ఉండేది కాదు. తర్వాత అట్లా మా పాపకి 5-6 నెలలు పుట్టిన తర్వాత 5-7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తగ్గలేదు. తర్వాత ఒక క్రైస్తవులు ఒక అద్దెకి వెళ్ళాను నేను సాటికి, మా అమ్మగారింటి కాడి నుంచి అద్దెకి వెళ్ళిపోతే అక్కడ క్రైస్తవులు అన్ని పుష్పమ్మ గారు అని సత్యం గారు వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అయితే వాళ్ళు. వాళ్ళ మీద 24 గంటల పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె ఎక్కువగా ప్రకటన కింద చదువుతూ ఉంటుంది.
ఆ ప్రకటన కనుక చదివినప్పుడు అవంటే నాకు కోపం. నేను సినిమా పాటలు పాడుతూ ఉండేదాన్ని. సినిమా పాటలు పాడుతూ ఉంటే ఇంకా ఎక్కువగా పరమగీతాలు చదివేది, మళ్ళీ ప్రేమల గురించి చదివేది. పరమగీతాలు చదువుతుంటే పడిపోయారా? ఏముంది దాంట్లో? ఆహా, చెల్లి నీ కుచములు ద్రాక్ష గుత్తుల వలె ఉన్నవి, ఇట్లాంటివేనా? అయ్యే ఉంటాయి. ఆ వయసులో అంతకంటే నచ్చేది ఏముంటుంది? కానివ్వండి. నేను పట్టించుకునేదాన్ని కాదు. ఆమె ఎంతసేపు వాక్యం చదివిందో, ఎంతసేపు పాటలు పాడిందో అంతసేపు నేను పాటలు, సినిమా పాటలు అన్నీ పాడేసేదాన్ని. మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు సినిమా పాటలు పాడతారు. మొసలమ్మే గాని మహాముదురు మామూలు సైకోయిజం చూపించాలి అయితే ఆ రోజుల్లో. సినిమా పాటలు పాడేసేదాన్ని. అట్లా చాలా వ్యతిరేకంగా ఉండేదాన్ని. వాళ్ళు మరి చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థన పెట్టుకున్న తర్వాత వాళ్ళతో పాటు నేను ఏకీభవించాను, కానీ నా హృదయాంతరంతో నేను ఏకీభవించలేదు. పాపం స్క్రిప్ట్ మర్చిపోయినట్టుంది బామ్మగారు, ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో మాట్లాడుతుంది. కానీ గర్వంగా ముట్టిపగరగా ఉండేదాన్ని. ఆమె కూడా మాట్లాడేది కాదు. తర్వాత ఇట్లా కాలేదు, ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను నేను, నాకు ఇలా ఉంటుంది ఏంటి, ఇట్లా ఉంటుంది, అందరూ శుభ్రంగా సంతోషంగా ఉంటున్నారు, చక్కగా ఉంటున్నారు అని చెప్పని నేను అనుకుంటా ఉండేదాన్ని. కానీ అంతరాత్మ అనుకున్నాను కదా, వాడు నవ్వుకునేటప్పుడు ఆ ఊహ చేతిగా తప్ప నా అంతరాత్మను మటుకు ఈ భయం ఏదిస్తూ ఉండేది నన్ను ఎంతసేపటికి. ఇక అట్లాగా కాదని చెప్పని నా అంతరకు నేనే మరి ప్రార్థన మందిరంలోకి వెళ్ళారా? మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు, మీరు ఎరుపైపోయారు. కలవరంగా ఉంటుంది, నిద్ర పట్టుకోతారు, పిల్లలు చూస్తే ఒక విధంగా ఉంటుంది. మళ్ళీ రెండోసారి కూడా గర్భఫలం వచ్చింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా యాత్రగా ఉంటున్నాను. తెరలేదు చెప్పిన ప్రార్థనకి వెళ్ళిపోయాను. ప్రార్థనకి వెళ్ళిపోయి మందిరంలో మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగిందండి అక్కడ. మరి దేవదాని గారి మందిరం అది. ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళు కూడా ఏమి మాట్లాడేవాళ్ళు కదని వస్తారు. ఎందుకంటే ముస్లిమ్స్ ఆ ఏరియా అంతా, చర్చి ఉన్న ఏరియా అంతా కూడా ముస్లిమ్స్. వాళ్ళ భయం ఏం జరుగుతారా అని చెప్పినని మేము భయపడకుండా వెళ్ళిపోయేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, అట్లాగే ఉండిపోయేదాన్ని. ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా అందరూ చేరుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, విజ్ఞాపన ప్రార్థన. మళ్ళీ వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ ప్రార్థన చేసుకుంటా నేను అట్లా 5-6 నెలలు అయిన తర్వాత నాకు సైతం అనేది ఏమి నాకు అవగాహన రావట్లా. అసలు ఇంకా చక్కగా నిద్రపోతున్నాను, నా పిల్లల్ని పని చేసుకుంటున్నాను, నా అంతరం నేను పని చేసుకుంటున్నాను అని చెప్పారని మా అమ్మ వాళ్ళు ఊరుకున్నారు. అదన్నమాట మ్యాటర్. నేను అందుకే చెప్పింది ఇందాక కూడా, ఆలోచనలు మార్చుకుంటే సరిపోతుంది దీనికి. ఇన్ని నమ్మాల్సిన అవసరంలా, ఖాళీ బుర్ర దెయ్యాల కార్ఖానా అని చెప్పి పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు కదా. దీనికే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఊహు అంటావా పాటలు పాడుకుంటా కూర్చున్నారు బయటికి వెళ్లకుండా. మీతో మాట్లాడే దిక్కు కూడా ఉన్నట్లు లేదు కొంపలో. దాంతో మీకు ఇట్లా దిక్కుమాల ఆలోచనలే వచ్చినాయి పాపం. దానివల్ల మీరు చాలా తీవ్రంగా నష్టపోయి ఉండొచ్చు మానసికంగా. కానీ ఆ టైంలో మీరు సైకియాట్రిస్ట్ని కలిసి ఉండుంటే మీకు దరిద్రాలు ఉండకపోను, మాకు ఈ దరిద్రం ఉండకపోను. తర్వాత ఏం జరిగిందో చెప్పండి మీరే. 1 సంవత్సరం దాకా ఊరుకున్నారు. అందుకే తగ్గిపోయింది కదా, ఇంకెళ్ళొద్దు, నువ్వు సాయిబులు ఊరుకోరు, సాయిబులు నిన్ను ఇచ్చేస్తారు అని చెప్పినాను అంది. లేదు నేను వెళ్ళాల్సిందని చెప్పనన్నా. సరే చెప్పని వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, సాయిబులు ఎక్కిరిస్తున్నారు, మీరు సాయిబులు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అని చెప్పరని. ఫోన్ క్యా కही तो भी मैं जाना अच्छे कहता तो मैं मरने वाली जीव मेरे बच्चे मैं मारने तरह तो मेरे बच्चे क्या हो जाते हैं అని చెప్పరని. खुदा जब भी देता है जब होता है छफड़ता है. విన్న నీకే కాదు అన్న నాకు కూడా అర్థం కాకపోయినా నేను వాళ్ళందరూ సమాధానం చెప్పేసి నేను తిరిగి మళ్ళీ చర్చికి వెళ్తా ఉన్నాను. మరి చర్చికి వెళ్తా ఉండేసరికి మరి మా పిల్లలిద్దరు కూడా మరి 3వ సంవత్సరం వాళ్ళు మళ్ళీ మసీదు పంపించేదాన్ని, పిల్లలు చదువుకుంటారు. అంటే ఈ దేవుళ్ళు ఉన్న శక్తి తెలియదు, వాక్యం అవగాహన లేదు. ప్రార్థన అయితే చేసుకుంటున్నాను, వాళ్ళతో పాటు ఏకీభవిస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ ఏమాత్రం కూడా నాకు అవగాహన ఉండట్లేదు. బామ్మగారు మీరు సాక్ష్యం చెప్తానన్నారు, కానీ దొంగ సాక్ష్యం దొరికిపోయేలాగా చెప్పకూడదని పాస్టర్ మీకు ట్రైనింగ్ ఇవ్వలా? ఎందుకంటే మీ కూతుర్లని చెప్తున్నారు, ఆ కూతుర్లని చదువు చెప్పటం కోసం మసీదుకి పంపించామని చెప్తున్నారు. ఏం మసీదులండి ఆడపిల్లలు రంచేది? పోని చెప్పేది కనీసం మదర్సా అన్న చెప్పేస్తారా అంటే అది చెప్పట్లా మీరు. వాట్ ఈస్ దిస్ నాగుర్బి? సరే విజ్ఞాపన ప్రార్థనకి వెళ్తున్నాను, వాళ్ళతో పాటు పాటలు పాడుతున్నాను, వాళ్ళు వాక్యం చెప్తున్నారు. కానీ నన్ను గురించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని చెప్పిన వాళ్ళు నన్ను గురించి ఏం అడగలేదు. సరే అని చెప్పి నేను వెళ్తున్నాను ప్రార్థన చేసి. వాళ్ళు క్రైస్తవులమ్మా, దూడ ఎక్కడ తిరిగినా పర్లా, దూడను మన దొడ్లో ఇంతే చాలు అనుకుంటారు. వాళ్ళకి ఎటు పోయినా పర్లా, చివరాఖరికి వచ్చి ఏసునా రచ్చకుడు అంటే చాలు వాళ్ళకి. అక్కడందరూ తెలుసు కాబట్టి ఏకీభవించి వచ్చేస్తున్నా. సరే అని చెప్పి ఇట్లా మా అమ్మగారు ఏం చేశారంటే నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు అని మా అన్నయ్య వాళ్ళు నిర్బంధించారు. నన్ను నిర్బంధించి కూర్చొని బాధపడుతున్నా. మరి ఇట్లా నిర్బంధించాను, ఏమైద్దో నాకేమైద్దో అని చెప్పి ఒక భయపడితే ఒక అవగాహన అవుతుంది.
సరే నేను ఇంట్లో ఉండి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటా అని చెప్పినసరికి దేవుడు ఏమన్నాడంటే నాతో కలిసి అమ్మా నీకు గోడ మీద రాశాడు, ఇంగ్లీష్లో గోడ మీద రాశాడు. అది నాకు చదువు రాదయ్యా అన్న, నాకు ఇంగ్లీష్ రాదన్నా. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? హిందీలో రాశాడు. హిందీ రాస్తే హిందీ కూడా నాకు రాదండి అన్న. శైలు, నాకు హిందీ కూడా రాదు అనేసరికి తెలుగులో రాశాడు. ఇంతకీ ఏం రాశాడండి ఇన్ని భాషల్లో? ఆయన ఏంటంటే నా కృప నీకు చాలును అని చెప్పి అన్నాడు. నేను ప్రార్థన చేసుకుంటా ఉండేసరికి ఇంట్లో ఉండి చర్చికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటే నాకు ఆ దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు, నా కృప నీకు చాలును అని ఇచ్చాడా? ఇది మాత్రం ఎత్తాడు. ఎందుకంటే మీరు గత నెలల తరబడి కొంపలోనే కూర్చొని ఉన్నారు కదా, బయటికి కూడా పోలేదు కదా. మళ్ళీ మీ బుర్ర పాడవటం స్టార్ట్ అయింది అనమాట. అంతకు మించి ఏం లేదు బామ్మ గారు, మీరు ఏం వరి అవ్వమాకండి. అది ఎక్కడుందో నాకు తెలియదు, చర్చికి వెళ్ళి అడిగేవాళ్ళే. ఆ కృప మీకు గడ్డం గీసుకోవటానికి కదా, గడ్డం లేదు కదా, ఆ కృప మీకు గుండు కొట్టుకోవటానికి కూడా పనికిరాదు అనమాట. ఓకేనా? అంటే నీకు మంచి వాక్యం వచ్చింది అన్నారు, కానీ వాళ్ళు కూడా పలానా అధ్యాయం అని చెప్పి వాళ్ళతో నాతో అనలేదు వాళ్ళు. అనేసరికి అట్లా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, దేవునికి తోటి కొనసాగుతూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రతి విషయంలో నాతో మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్ళాలో నాతో చెప్పడం, ఎవరైనా వస్తే వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బాప్టిజం తీసుకోలేదు. మీలాంటి వాళ్ళ గురించి ఓ ప్రపంచ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ మాట అన్నాడమ్మా. అదేంటో తెలుసా? మనం దేవుడితో మాట్లాడితే దాన్ని భక్తి అంటారు, అదే దేవుడు మనతో మాట్లాడితే దాన్ని పెచ్చ అంటారమ్మా, పెచ్చ అంటారు. పనిలో పని దేవుడు నా గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గించమని అడగాల్సింది కాదు, ఇవాళ మాకు తినే పని ఉండేది కాదు. తీసుకెళ్తే ప్రతి గృహం దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఇంకా బాప్టిజం చేసుకోవాలా, కొత్త ఎందుకంటే 2-3 సంవత్సరాలతో కొత్త ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పని ఏమేంటి దరిద్రంగా పద్దాక నా దగ్గరికి వస్తూ ఉంటుంది, నేను రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అని చెప్పనేసరికి ఎట్లా కూడా 12ంటికి మా పాప వాళ్ళు వచ్చి 12:30 భోజనానికి వస్తారు. మా పిల్లలు ముగ్గురు వాళ్ళ భోజనాన్ని పెట్టి వాళ్ళు పంపించేసి ఏమంటే సేవకి వెళ్ళేదాన్ని. వీళ్ళతో వచ్చిన పెద్ద సావే ఇదమ్మా. వాళ్ళు చెడతారు, పక్కన వాళ్ళని చెడగొడతారు. ఈ చెడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి కూడా మిగతా వాళ్ళందరినీ చెడదొబ్బుదాం అని చెప్పేసి సువార్త అంటూ ప్రతి కొంపకి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగేది కాకుండా మీలాంటి వాళ్ళని కూడా తిప్పుతూ ఉంటారు. ఏంటో ఈ దరిద్రాలు ఎప్పుడు పోతాయి ఏందో నాకు అర్థం కావట్లేదు. సేవకులతో వాళ్ళందరూ కూడా తూర్పోళ్ళు, చాలా పైక పర్వతి, చాలా విగ్రహారాధకులు. వాళ్ళందరూ ఆడికెళ్ళి నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉండేసరికి సాయంత్రం వచ్చేసరికి ఇన్ని డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల మీద ఏదన్నా నాకు ఆ విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి విగ్రహారాధన మీద విషం జిమ్మి సువార్త అంటూ క్రైమ్ వార్తలు చెప్పేసి మతం మార్చేది ఎందుకు? మరి ఆ బోల్డ్ డబ్బుల కోసమే. ఈ మొక్కే మేము చెప్తున్నాం అనుకోండి ఎనరో, ఇప్పుడు మీరు చెప్పారు అనుకోండి దీనికి ఏదో వక్ర భాషని చెప్తా ఉంటారు. మొత్తానికి వాళ్ళ బతుకంతా కూడా డబ్బుల కోసమే. వచ్చి ఆ మతంలోకి మార్చడం వల్ల మారినోడికి ఏ ప్రయోజనం లేదు. మహా అయితే ఆ మారినోడికి కొత్త డ్యూటీ వేస్తారు, ఏంటి నువ్వు కూడా ఇంకో 10 మందిని మార్చరా అంటారు. అంతకు మించి ఏమీ లేదు. అర్థమైందా? బూందీ అది కొనిచ్చేది, నాకు అసలు అవసరం లేదండి అని చెప్పి అనేదాన్ని. అంతేనమ్మా, బూందీనే ఇస్తారు. నీ పక్కన తిరిగిన పాస్టర్ కాదు, ప్రపంచంలో ఉన్న పాస్టర్లు అందరూ అసలు పాస్టర్లు ఏంటి, మొత్తం క్రైస్తవ్యంలో వాళ్ళ దేవుడు చెప్పే మాటలతో సహా ప్రతిదీ ఒకటే. ఈతకాయ ఇస్తాం, తాటికాయ దొబ్బటం అంతే. ఇచ్చేది ఈతకాయ అంతా, దొబ్బేది తాటికాయ అంతా. ఎక్కువగా అమ్మగారు మీరు చేసి వెళ్ళారు ప్రార్థన, మాకు గొప్ప విజయం జరిగింది. మరి చీటీల్లో ఆ విషయంలో మరి నా భర్త రాకపోకల్లో వాళ్ళకేదో ప్రతి ఒక్క అవసరంలో మాకు గొప్ప జయం వచ్చింది, మాకు దీంపు పడ్డాం, మేము అవి కొనుక్కున్నాం అని చెప్తా ఉండేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 5-6 సంవత్సరాలు జరిగిన తర్వాత నేను ప్రార్థనలోకి వెళ్తున్నానని మా పాపను ఏం చేశానంటే 7వ తరగతి చదువుతుంది, ట్యూషన్ పంపించాను. 6:30 ట్యూషన్ పంపించాను. నేనున్నాను ఇంటి దగ్గర. నేను వచ్చేసరికి 7:05, పరిచర్యకి వచ్చేసరికి 7:05. మా పాప వాళ్ళు మా ముగ్గురు పిల్లలు వచ్చేసి స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఈ రోడ్డు పక్కన ట్యూషన్కి వెళ్ళిపోయి 8ంటికి వస్తారు. నేను పిల్లలు వచ్చేసరికి గబగబా వచ్చేసి మందిరానికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి 8ంటికి పొలాల మీద గబగబా అన్నం వండేసి మరి కూర వండేసి పిల్లలు పెట్టేదని మా వారు 8:30కి వచ్చేవారు. ఇట్లాగా కొనసాగుతూ ఉంది దేవుని కృపను బట్టి. ఇలా కొనసాగుతుంటే నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పారని నాకు చేతబడి చేశారు. దీన్నమ్మా జీవితం మళ్ళీ సారా? సర్లే, ఇందాక ఏదో అన్నారు మీరు, నేను పొద్దుస్తమానం ప్రార్థనలు చేసేదాన్ని అని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తే అందరికీ శుభాలు చేయాలి అని చెప్పేసి, మరి మీ మీద చేతబడి చేస్తున్నాడు అంటే ఆడు మీ దేవుడిని తూనాబుడ్డని పక్కన పడేశాడా?
లేకపోతే మీ దేవుడు ఆడితో నాకెందుకులే బాబు అని చెప్పేసి ఆ టైంలో పక్కకు పోయాడా? ఇవి కూడా చెప్పాలిగా మరి మీరు. ఇక్కడ 10 మంది చాతుబడి చేసుకున్నారు. మా చెట్టుకు చాతుబడి చేస్తే ఆ కాయ నేను తిన్న తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇంతకీ అది ఏం చెట్టు? ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి? ఎన్ని కాయలు కాస్తే కర్మ కొద్దీ ఆ కాయ మొట్టమొదటిగా మీరే తిన్నారా? లేకపోతే మిగతా తిన్నోళ్ళందరికీ కూడా, ఎందుకంటే చెట్టుకి చేతబడి చేశారన్నారు, పండుగ కూడా కాదు కదా, అదే కాయకి కూడా కాదన్నారు కదా. మరి ఆ చెట్టుకు చేతబడి చేసినప్పుడు ఆ చెట్టు కాయలు ఇంకెవరో తినలేదా? మరి వాళ్ళందరికీ దెయ్యాలు అట్లేదా? చెప్పండి. ఏంటి ఇట్లా ఉంటుంది నాకు అని చెప్పనని నేను ఎంతో వేదన పడి రాత్రి బౌలు నిద్ర లేకుండా ప్రాణం చాంచి ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఎందుకు ఈ కీడు వచ్చింది, నాకు ఎందుకు ఈ కీడు వచ్చిందని చెప్పని రాత్రి 12 అయిన కాడి నుంచి 12 గంటల కాడి నుంచి తెల్లవారు 3 వరకు నెత్తి మీద బైబిల్ పెట్టుకొని. మీరు బైబిల్ సరిగ్గా చదవాల్సిందమ్మా. సాతాన్ ఇస్ ద వర్కర్ ఆఫ్ యెహోవా. అంటే బైబిల్ దేవుడు పాలేరే సాతాను. బైబిల్ దేవుడు ఏదైనా చెయ్యమంటేనే సాతాను వచ్చి చేస్తాడు. ఆడంతటాడు స్వయాన ఎక్కడికి రాడు. కావాలంటే మీరు బైబిల్ చదువుకోండి, మళ్ళీ 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 చదువుకోండి. లేదంటే మీ చర్చి పాస్టర్ని అడగండి, ఇది నిజమేనా అని చెప్పేసి. అంతే, సాతాను కూడా యెహోవా చెప్పినట్టే చేస్తాడు. ఇప్పుడు మరి నీ మీదకి సాతాన్ని ఎందుకు పంపించాడో, నీ బొట్టనేళ్ళని ఎందుకు అడిగాడో, ఆ బొట్టనేలు తీసాడు ఎక్కడ పెట్టుకుందాం అనుకున్నాడో, ఆడింకా మీ దగ్గర ఏమేమి ఆశించాడో అవన్నీ కూడా యెహోవా ఆశించినట్టే అనుకోండి. యెహోవా ఇస్ నథింగ్ బట్ యేసు అని చెప్తారు కదా, కాబట్టి యేసు కూడా మీ దగ్గర ఆశించినట్టే. ఓకేనా? మరి అట్లా 21 రోజు దాకా నేను చాలా రాత్రి బౌళ్ళు చాలా యాత్ర పడేదాన్ని. ఈ 21 రోజులు నన్ను యాత్ర పడతా ఉంటే తర్వాత నాకు దేవుని వాగ్దానం మళ్ళా ఏమొచ్చిందంటే, అమ్మాయి 81 చదవమన్నాడు నన్ను. 81 చదవమంటే 81 చదివాను. 81 చదివితే గిలకటప్పుడు తీసుకొని అమావాస్య నాడు కొమ్ము ఓదమన్నాడు దేవుడు. ఏ 81 అమ్మా? నువ్వు చదివే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లోనూ కలుపు దాదాపు 31,102 వచనాలు ఉన్నాయి. మరి ఆ 31,102 వచనాల్లో ఏ 81 ఎవడికి చెప్తున్నావు? ఇది కాదమ్మా సాక్ష్యం ఇచ్చే విధానం. అయితే నీతో రికార్డింగ్ చేయించిన పాదిరిగాడు ఎవడైతే ఉన్నాడో ఆడందరికంటే కూడా సోదరిగాడిలో ఉన్నాడు. తెల్లని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మళ్ళీ అక్కడి నుంచి చానాళ్ళు ఇక వాళ్ళు చేతపడి చేసిన వాళ్ళు చల్లా చెదిరిపోయేటోళ్ళు అంటే ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయారు 3 నెలల్లో. ఆహా, నువ్వు కూడా మంత్రగత్తివి అయితే. మాంత్రికుల్నే భయపెట్టే అంత మంత్రగత్తి బామ్మగారు. నేను చాలా వేతన పడుతున్నాను, అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిన సంగతి నాకు తెలియదు. నేను ఇవాళ 21 రోజు ప్రార్థన చేసి నేను కొంచెం జయం పొందుకుని చెప్పి నా మనసు నెమ్మది వచ్చేసరికి మా ఇంట్లో నుంచి అప్పుడు స్లాబ్ అండి, మా ఇంట్లో నుంచి ఏమొచ్చిందంటే నిమ్మకాయ బయటకు వచ్చింది. వచ్చి ఏమంది? నీ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎటు వెళ్ళిపోమంటావు చెప్పు అన్నది నిమ్మకాయ. ఏటి అంత మాట అనేసింది ఏంటి? నా ఇంట్లో నుంచి వెళ్తూ నువ్వు ఎటు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి నీకు దారిని తెలుగుతలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళిపోయి నాకు కనబడిపోతే మటుకు నేను జాగ్రత్త కనబడిపోతే ఊరుకోనని చెప్పరన్నా. ఏంటి అక్కడికి వెళ్ళిపోయి నీకు కనపడాలా? అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళిపోయానండి అని వచ్చి కనపడి చెప్పి వెళ్ళాలా? బామా ఓహో మావులదానివి కాదా? సరే, మా ఇంట్లో నుంచి వెనగొండ వెళ్ళిపోయి ఆ చేతపడి చేసే అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 10 నిమిషాలకి మళ్ళీ పాము వచ్చింది. దానికి తోక ఉంది కానీ తలలేదు. తోక తర్వాత మాట్లాడుతుంది, నేను నీ ఇంట్లో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నాకు పావు పెట్టో చెప్పమంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపోయి నాకు కనబడు అని చెప్పానన్న. నిమ్మకాయకి ఎలా చెప్పానో పాము కూడా అలాగే చెప్పాను. అమ్మని అమ్మ, అంటే ఫస్ట్ ఏమో నిమ్మకాయ దెయ్యం, ఆ తర్వాత ఏమో పావులోంచి ఒక దెయ్యం. ఎన్ని దెయ్యాలు బామ్మ నిన్ను పట్టుకుంది? దరిద్రం. చేసిన చోటకి నిమ్మకాయ అక్కడికి వెళ్ళిపోయింది. చేతబడి చేశాను ఇంటిలోకి, అది ఎర్రని అక్కడ తిరుగుతుంది. ఈలోగా పెద్ద అట్ట, ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద అట్ట పెడతారు కదా, ఆ అట్ట నేలకి పెడేసుకొని అది వచ్చేసి నీ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఎటు వెళ్ళానమాట చెప్పు అని అంది. ఆ 2 ఎక్కడికి వెళ్ళి 3 అక్కడికి వెళ్ళి నాకు కనబడతాయి, మీరు 3 ఎక్కడి నుంచి వచ్చారు నాకు కనబడని చెప్పారు అన్న. ఇది కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఎర్రని తిరిగేసి ఇంకా అక్కడే ఉంది. అమ్మని ముసల్దాను, నీ దగ్గర చాలా చేదుందు. ఆహా, అట్టంటే ఏంటిది? ఇప్పుడు ఈ దిష్టి బొమ్మలాగా ఇళ్ల ముందు పెట్టుకుంటాము, రాక్షసుడు బొమ్మలాగా ఉంటుంది, అదే నువ్వు అనేది? అంటే నిమ్మకాయ హిందువులు పూజ చేసేదే, అదేంటిది ఆ అట్ట మొక్క అని చెప్పేసి చెప్తున్న బొమ్మ హిందువులదే, పాము హిందువులదే. అంటే హిందువుల మీద విషం కక్కటం కోసం నువ్వు ఇంత సైతాన్ నాటకం ఆడుతున్నావా మతం మారానని చెప్పేసి? అదే మరి ఈ బామ్మ తన కాడికి వచ్చేపటికి ఎంత నంగి నాటకాలు ఆడద్దో తెలుసా? పూర్తిగా మతం మారిపోయింది అనుకుంటున్నారేమో మీరు. ఒక గొర్రెన డాషుల్లారా చూడండి ఒక్కసారి ఈ ముసలిది ఎంత ముదురో. యథాప్రకారంగా నేను సేవకి వెళ్తున్నాను, యథాప్రకారంగా నడుస్తుంది. ఈలోగా మరి మా వారు చనిపోయారు.
మా వారు చనిపోయిన తర్వాత నేను చాలా వేతన పడుతున్నాను. అట్టెట్ట పడతావమ్మా? నువ్వు ప్రార్థన చేస్తే అందరికీ జయాలు శుభాలే కదా, మరి ప్రార్థన చేసుకుంటా కూర్చోవాల్సింది. మీ ఆయన పొయ్యే ముందు కూడా ఒకసారి ప్రార్థన చేసుకుంటే టక్కన లేచి కూర్చున్నోడు పెట్టులోంచి మరి చేయడు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యంలో కనపడే అన్ని కూడా వన్ టైం సెటిల్మెంట్లు, ఎవరినన్నా మతం మార్చేదాకా ఇట్లాంటి పనులు జరుగుతాయి తప్ప బొచ్చు తర్వాత ఏమీ ఓడో. సువార్తలకు శవాలు లెగో అంటే మంత్రాలకు చింతకాయలు రాలవంటారు కదా, మరి మా మంత్రాల మాటలు నేను ఎందుకు తెస్తాను? సువార్తల గురించి చెప్పేప్పుడు గుర్తుపెట్టుకుంటారు భయ్, సువార్తలకు శవాలు లేచి కూర్చోవు. కూలికి వెళ్తుంటే మరి నన్ను పోషించేది ఎవరు లేరు, ఏంటి నా పరిస్థితి అని చెప్పి నేను కూలికి వెళ్తుంటే, నువ్వు కూలికి వెళ్ళొద్దని చెప్పలేదు కానీ ప్రభు ఏమన్నంటమ్మా 2వ దినవృత్తాంతాలు 6:33 చదువు అన్నాడు. నేను అందరికంటే నేను ఇచ్చిస్తానని చెప్పారని దేవుడు ఆ వాక్యం నాతో మాట్లాడినప్పుడు అది ఉందో లేదో నాకు తెలియదు ప్రభా అని చెప్పాను అన్న. ప్రభుదేం పోయిందమ్మా, కూలికి వెళ్ళొద్దని చెప్పమన్నా చెప్తాడు, కాకపోతే చెరువు మీద అలిగితే ఎండేది నీకే. దేవుడే అన్ని కార్యాలు. మా పెద్ద పిల్లకైతే మరి మా కులం కాదు ఏరియా మరి ముస్లిం అబ్బాయి, ఆ అబ్బాయి అమ్మాయి నేను చేసుకుంటానని చెప్పి నన్ను ఇప్పుడు దగ్గరికి వచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఆ బాబు ఆ అబ్బాయికి నేను ఇవ్వను అని చెప్పినంటే ఆత్మహత్య ధర్మమా ఆత్మరక్షణ ధర్మం అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నాకు అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఆత్మహత్య ధర్మమా ఆత్మరక్షణ ధర్మం అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమో శుభమా అని పెళ్లి చేసుకోవటానికి ఆడేవాడో వస్తే ఆత్మహత్యల గురించి చెప్తానికి మీ దేవుడు ఎందుకు ఆ టాపిక్ అసలు ఇక్కడ? పోనీ మీరు చెప్పండి, అసలు ఆ పెళ్లి చేసుకుంటానన్న కుర్రోడికి పిల్లని ఇవ్వచ్చా లేదా అన్న ఆలోచనకి ఆత్మహత్య ధర్మమా ఆత్మరక్షణ ముఖ్యమా అని చెప్పే అంత డైలాగ్కి సంబంధం ఉందా? మీరే ఇట్టున్నారంటే మీ దేవుడు కూడా ఇట్టాగే ఉన్నాడా? ఏంటండి మాకు ఈ టార్చర్? సరే, ఇంతకీ మీకు అర్థమైంది టాపిక్. ఇందాక హిందూ దేవుళ్ళ గురించి, ఏమో హిందూ కాకపోయినా సరే నిమ్మకాయల గురించి, నాగపాము గురించి, అదేవిధంగా గుమ్మం ముందు పెట్టుకునే దిష్టి బొమ్మల గురించి అన్నిటిని కంపేర్ చేసి అన్ని రాక్షసులా ఎగురుకుంటూ వెళ్ళిపోయినాయి, కాల్చుకుంటూ వచ్చినాయి, పాక్కుంటూ వచ్చినాయి అంటూ దేక్కుంటూ వచ్చినాయి అంటూ సొల్లు చెప్పింది. మరి మతం మారిపోయిన ఏమ తన కూతుర్ని నేను క్రైస్తవుడికే ఇస్తాను అనకుండా ముస్లిం ఓడు రాగానే ఎగేసుకుంటే ఇచ్చేసింది. అఫ్కోర్స్ వాళ్ళేం ప్రేమతో రారులేండి, వాళ్ళు ఎట్టాగో లవ్ జిహాదీ గ్యాంగ్లే కాబట్టి వాళ్ళు ఎట్టాగొట్ట ఒక్కవనన్నా మళ్ళీ వెనక పట్టుకెళ్తే సరిపోద్ది కాబట్టి ఇస్లాంలోకి పట్టుకుపోవటానికి వచ్చుంటాడు. మరి ఏమా ఇన్ని నిందలు హిందుత్వం మీద వేస్తున్న ఏమా మళ్ళీ ముస్లింల కాడికి వచ్చేప్పటికి మళ్ళీ అంత మంచిగా చేసిందిగా. ఎట్టుంటాయి ఇలా దిక్కుమాల పనులు. ఈ 2 మతాలు కూడా పాషండ మతాలు అంటానికి కారణం ఊరికే కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మార్చుకుంటూనే ఉంటారు, కానీ అందరి టార్గెట్ మాత్రం చివరికి వచ్చేప్పటికీ సనాతన ధర్మమే అవుతుంది. ఇలా హిందువుల్ని మాత్రమే ఎదవల్ని చేసి హిందూ దేవతల్ని మాత్రమే అవమానిస్తూ హిందూ గ్రంథాలను మాత్రమే కించపరుస్తూ వీళ్ళు ఈ విధంగా మత మార్పిళ్ళు చేసుకుంటున్నారు. ఇస్లాం నుంచి మతం మారినామా, ఇస్లాంలో ఏం నచ్చలేదు, దాని ఎందుకని ఇస్లాంని విడిచిపెట్టి బయటకు వచ్చింది అని ఆ టాపిక్ చెప్పాలి. కానీ స్టార్టింగ్ నుంచి శివాలయం అంటది, విగ్రహాల దగ్గరికి వెళ్ళామంటది, విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గర మార్చామంటది, చేతబడులు అంటది, బూతుబడులు అంటది. అసలు ఈ చేతబడి ఉన్నదే నీ గ్రంథాల్లో. నువ్వేదైతే మతం వదిలేసి వచ్చానని చెప్తున్నావు ఇస్లాము, ఆ ఇస్లాంకు సంబంధించింది చేతబడి. మా దానిలో అయితే అక్కడ లేదు. అయినా కూడా మా ధర్మాన్ని, మా గ్రంథాలని ఇలా వక్రీకరిస్తూనే ఉన్నారు. ఏమి ఇంకా చాలా సొల్లే చెప్పింది, ఆ సొల్లుతో మనకు పెద్ద పని లేదు కాబట్టి టాపిక్ని ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇట్లా సాక్ష్యాల పేరుతో వీళ్ళు చేసే మోసాలు ఏ విధంగా ఉంటాయో. వీళ్ళందరి టార్గెట్ దేవుళ్ళని కించపరచడం, హిందువుల్ని మతం మార్పిడి చేయటం మాత్రమే. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఇస్లాం నుంచో ఇంకో దాని నుంచో మతం మారి క్రైస్తవ్యంలోకి వచ్చినట్టుగా కనపడుతున్నా వాళ్ళు కూడా చివరికి హిందుత్వాన్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సాక్ష్యాలు, అదే దొంగ సాక్ష్యాల గుట్టు విప్పి చెప్పటమే మా ఉద్దేశం. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే వందల వేల సాక్ష్యాలు ఇట్లాగే వస్తూ ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాల టార్గెట్ కూడా హిందువులను మతం మార్చటమే. అందుకే ఇలాంటి వీడియోలన్నిటిని కూడా మీకు ఎండగట్టి చూపిస్తూ వాటిలో వాస్తవాలని చెప్తూనే కాస్త వ్యంగ్యంగా చెప్తాను. దయచేసి అందరూ కూడా చూడండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియో మనం షేర్ చేస్తున్నాం ఇంకో చోటకి అంటే ఒక వీడియోని ప్రచారం చేస్తున్నట్టు కాదు, ఒక హిందువునైనా సరే కనీసం మతం మారకుండా ఆపుతున్నట్లు, లేదా ఒక్క క్రైస్తవునైనా తిరిగి వెనక్కి తేవటం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు. దయచేసి ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సనాతన ధర్మం వర్ధిల్లాలి, మత మార్పిళ్ళు నశించాలి.